హాయ్ అందరికీ ఈ ప్రాసెస్లో ఒకసారి స్వీట్ పూరి చేయండి. క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు వరకు మైదా, అరకప్పు గోధుమ పిండి, చిటికెడు సాల్ట్, ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని ఇందులోకి కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా కాస్త గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు షుగరు, 1 కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ కరిగించుకోవాలి. ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకొని జిగురు పాకు వచ్చేంత వరకు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ముద్దలా వేసుకొని ఒక పిండి ముద్ద పైన పొడిపిండి చల్లుకుంటూ పూరీలాగా వెతుకోవాలి. పూరీలు మరీ మందం కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. అన్ని పూరీలు ఇలా చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న పాకంలోకి ఈ పూరీలను రెండు వైపులా 10 సెకండ్ల పాటు పాకంలో ఇలా రెండు వైపులా డిప్ చేసుకుంటూ తీసుకోవాలి. ఎక్కువసేపు ఉంచవలసిన అవసరం లేదండి. 10 సెకండ్లు ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచారంటే పూరీలు అనేవి మెత్తబడిపోయి బాగా నానిపోతాయి, అంత బాగుండవు. పైన గార్నిష్ కోసం కొంచెం షుగర్ అనేది పైన చల్లుకున్నారంటే స్వీట్ పూరి రెడీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.